I am Dr. Bal Reddy. She is my wife, Mrs. Anita Reddy. I am retired principal, government Usmania Dental College. So we purchased here the Kaveri Nest Villa about a year back. Found that Nibau is a elevator is among all the elevators. I searched both personally, people were used, as also in the net, and after that I decided to take. I'm happy to. After taking, I'm very happy that Nibau elevator is excellent. So my son and daughter, both are doctors. They are in the United States, and they also said that it's excellent. మెయిన్గా స్మాల్ చిల్డ్రన్కు ఎందుకంటే చైల్డ్ లాక్ ఉంది, అలారం ఉంది. ఇంకా కొంచెము 5 years 6 years చిల్డ్రన్ ఒకవేళ వాళ్ళు మనం కమ్యూనికేట్ చేయాలనుకుంటే లోపల ఫోన్ కూడా ఉంది. వాళ్ళని ఇంట్లో వదిలేసి బయటికి వెళ్ళినా, షాపింగ్ వెళ్ళినా కానీ ఒక సడన్గా వాళ్ళు లిఫ్ట్ యూజ్ చేసి వాళ్ళ స్టక్ అయినా కూడా దే కెన్ కమ్యూనికేట్ టు అస్. ఇట్స్ ఎక్సలెంట్. ఈవెన్ ఓల్డ్ పీపుల్ ఆల్సో ఈవెన్ వాళ్ళు యూజ్ చేయడానికి కూడా చాలా కంఫర్టబుల్గా కన్వీనియంట్గా ఉంది. ఈ డిజైన్ అనేది ఇట్ ఈస్ నీట్ అపియరెన్స్ ఉంది అన్నట్టు. అంటే ఇట్లా స్టెప్స్ మధ్యలో ఏదో ఇట్లా డంప్ చేసినట్టు అట్లా లేదు, నీట్ అపియరెన్స్ ఉంది. అండ్ ఈ కలర్ కానీ ఇది కానీ ఇంట్లో ఇట్ ఈస్ సూటింగ్ ఎవ్రీథింగ్, ఆల్ ద ఫర్నిచర్ నీట్గా ఉంది. ఇంకా నార్మల్ లిఫ్ట్లో ఇప్పుడు అదర్ లిఫ్ట్ చూసుకుంటే దానికి చాలా స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఆ తర్వాత కూడా దానికి హెడ్ రూమ్ కావాలి. ఇప్పుడు పర్టికులర్ ఇలాంటి విల్లాస్లో హెడ్ రూమ్ కోసము మళ్ళీ దీనికి పైన సీలింగ్ తర్వాత తీయాల్సి వస్తుంది, సివిల్ కన్స్ట్రక్షన్ అవసరం. ఇప్పుడు కింద కూడా మాకు హెడ్ రూమ్ తో పాటు కింద కూడా మళ్ళా పిట్ చేయాలి. సో ఇది సివిల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, తర్వాత డిస్ట్రక్షన్ కూడా. సో దీనికి ఈ లిఫ్ట్కు అలాంటిది ఏది కూడా ప్రాబ్లం లేదు. సో దాంతో చూడడానికి కంపాక్ట్గా ఉంది. లోపల స్క్రూస్ కానీ ఏవి లేవు. పర్టికులర్గా ఇది అసెంబ్లీ చేసేటప్పుడు నేను టోటల్ ఇక్కడే ఉన్నాను. ఆ అసెంబ్లీ చేసేటప్పుడు కూడా పెద్ద ఏవి కూడా నట్స్ కానీ అట్లాంటివి ఏమి లేవు. చాలా నీట్గా అంటే ఒక లోపల కూడా చాలా పెట్టి ఎక్కువ స్క్రూస్ కానీ ఎక్కువ హార్డ్వేర్ ఎక్కువ లేవు. పైన కనబడడానికి కూడా చాలా నీట్గా ఉంది, లోపల కూడా హార్డ్వేర్ ఎక్కువ లేవు. సో ఇది ఆల్మోస్ట్ ఇంటీరియర్, మన హౌస్ ఇంటీరియర్లో ఒక పార్ట్ అనేది కలిసిపోయింది. అది కూడా ఒక చాలా అడ్వాంటేజ్ ఉంది. యాక్చువల్గా అంటే మేము పర్టికులర్గా ఐఎమ్ డాక్టర్. ఐ వర్క్ మెనీ హాస్పిటల్స్. నేను వేరియస్ హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్స్లో లిఫ్ట్ అనేది హాస్పిటల్స్ ఇస్ అ మస్ట్. అట్లా అన్ని దగ్గర ఎన్నో లిఫ్ట్లు నేను చూశాను. అట్లనే వేరియస్ ఫ్రెండ్స్ రెసిడెన్షియల్ ప్లేస్లో కూడా చూశాను, విల్లాస్లో కానీ ఈవెన్ అపార్ట్మెంట్స్ కానీ చూసినాము. వేరియస్ లిఫ్ట్లో కూడా నేను చూసినప్పుడల్లా పర్టికులర్గా లిఫ్ట్లో నేను అబ్జర్వ్ చేసేవాడిని. సో అబ్జర్వ్ చేసినప్పుడల్లా ఏంటంటే ప్రతి దాంట్లో కూడా నేను ఈ లిఫ్ట్ ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది, ఎంత కాస్ట్ ఉంటుంది, ఈ టెక్నికల్గా ఎంత పవర్ కన్జంప్షన్ తీసుకుంటుంది, లేకుంటే ఏదంటే వైబ్రేషన్ ఎట్లా వైబ్రేషన్ అవుతుంది, దీనికి మూమెంట్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కొన్ని టెక్నికల్గా నేను కొంచెం స్టడీ చేసుకుంటుంది. చూసి అన్నీ స్టడీ చేసిన తర్వాత సో దీంట్లో అన్ని స్టడీ చేసింది వివో లిఫ్ట్లో కొన్ని అడ్వాంటేజ్ కనబడ్డాయి నాకు. ఏంటంటే ఒకటి తక్కువ పవర్ కన్జంప్షన్ ఉంది ఇట్లా. ఎందుకంటే ఓన్లీ సైడ్ మాత్రమే ఎలివేట్ పైకి తీసి పోయేటప్పుడు మాత్రమే యూజ్ చేస్తుంది పవర్. ఇంకో సైడ్ వచ్చే వరకు పవర్ యూజ్ చేయట్లేదు. సో 50% పవర్ కన్జంప్షన్ తీసుకుంటుంది కాబట్టి అది అడ్వాంటేజ్ అనిపించింది. టెక్నికల్గా చూసే వరకు ఈ లిఫ్ట్ మనకు చాలా కాంపాక్ట్గా పర్టికులర్ రెసిడెన్షియల్ ఏరియాలో చాలా కంఫర్టబుల్ కనబడ్డది నాకు. లెస్ స్పేస్ ఆక్యుపై కనబడ్డది. సో ఆ స్పేస్ ఆక్యుపేషన్ తక్కువ కనబడ్డది. కన్స్ట్రక్షన్లో సివిల్ కన్స్ట్రక్షన్ అనేది ఆల్మోస్ట్ నిల్ ఉంది ఇందులో. సో ఈ ఆస్పెక్ట్లో చూస్తే ఈ లిఫ్ట్కు ఉన్న అడ్వాంటేజ్ వేరే లిఫ్ట్లో లేదు. ఈ లిఫ్ట్లో ఉన్న అడ్వాంటేజ్ చూసి దీన్ని నేను పర్టికులర్గా చూజ్ చేశాను. చూజ్ చేసేతో పాటు నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ చాలామంది చూసిన తర్వాత మా విల్లాకు వాళ్ళు విజిట్ చేసి చాలామంది అడిగినారు. మేమైతే వాళ్ళకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి వాళ్ళకు మేమైతే ఈ లిఫ్ట్ చాలా బెస్ట్ లిఫ్ట్ అని వాళ్ళకు మేము సజెస్ట్ చేస్తున్నాము తీసుకోవడానికి.